ఫ్రెండ్స్ టెక్నోస్ 2128 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి March 9, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు మన టీమిండియాకి కంగ్రాచులేషన్ చెప్దాం. ఎందుకంటే T20 వరల్డ్ కప్ నిన్న గెలిచాం. కొన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ అయినాయి, వాటి గురించి మనం మాట్లాడదాం. జియో హాట్స్టార్ రిలీజ్ చేసిన రికార్డు ప్రకారం చూస్తే ఇంగ్లాండ్తో మనకు సెమీఫైనల్ అయింది కదా, దానిలో 61.2 CR వ్యూస్ అయితే వచ్చినాయి, టోటల్ వ్యూస్. అదే నిన్న చూసుకుంటే ఫైనల్ మ్యాచ్కి 81.2 CR, దగ్గర కప్పు తీసుకున్న టైంకి 90 CR వరకు కూడా వెళ్ళింది. సో ఓవరాల్గా అంతమంది నిన్న మ్యాచ్ అయితే చూశారు. వన్ సైడ్ మ్యాచ్ అయింది. ఎప్పుడు ఫైనల్స్ ఎప్పుడు నెక్ టు నెక్ జరిగేవి కానీ మరి ఎంత వన్ సైడ్ అయితే అవ్వాలా. సో మొత్తం డామినేట్ చేసి పడేశారు. అండ్ ఈ సిరీస్ నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు. దాని గురించి సపరేట్గా ఒక రీల్ కూడా చేశాను, ఒక షార్ట్ కూడా చేశాను. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సో అది మీకు లైఫ్లో చాలా ఉపయోగపడింది, చెక్ చేయండి. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 15T కనిపించింది. ఇక్కడ చూడొచ్చు, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సేమ్ డిటో OnePlus 13S లాగే ఉంది, ఏం డిజైన్లో చేంజ్ అయితే కనిపించట్లేదు. ఇది 80 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. కాంపాక్ట్ ఫోన్ ఇది. డిస్ప్లే వచ్చేసరికి 6.32 ఇంచ్ సైజ్, 1.5K రెజల్యూషన్తో వస్తుంది. అండ్ దీనిలో కెమెరా వచ్చేసరికి చైనాలో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 200 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా ఉంటుంది, అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఇండియాలో వచ్చేసరికి బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండొచ్చు, ఒకటి మెయిన్ ఒక టెలిఫోటో. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 7500 mAh బ్యాటరీ అండ్ 100 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP68 రేటింగ్తో వస్తుంది. దీనిలో ఇన్బిల్ట్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఇవి కొన్ని లీక్స్ OnePlus 15Tకి సంబంధించి. ఇండియాకి ఇది 13X సక్సెసర్గా తీసుకొస్తారు, 15S లాగా. చూడాలి మరి ఏ పేరుతో తీసుకొస్తారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బాష్ నుంచి 243 లీటర్స్ రిఫ్రిజిరేటర్. ఇది 3 స్టార్ రిఫ్రిజిరేటర్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి దీనికి 26,489 రూపాయలు ఉంది. దీని మీద HDFC కార్డ్స్ మీద 5,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 20,989 రూపాయలకి అయితే వస్తుంది. వాళ్ళు డీల్ చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకో డీల్ కూడా ఉంది, ల్యాప్టాప్ ఉంది HP నుంచి. HP విక్టస్ గేమింగ్ ల్యాప్టాప్ ఇది. AMD Ryzen 7 ప్రాసెసర్తో వస్తుంది, 24GB ర్యామ్, 1TB SSDతో వస్తుంది. 8GB NVIDIA RTX 5050 గ్రాఫిక్ కార్డ్ మీద రన్ అవుతుంది. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ దీనిది 1,03,000 రూపాయలు దాకా ఉంటుంది. దీని మీద 13,500 రూపాయలు SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 89,490 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో Find N6. ఇది ఫస్ట్ ఫోన్ క్రీస్లెస్ డిస్ప్లే అయితే వస్తుంది, ఫోల్డబుల్ ఫోన్. అండ్ దీనికోసం వీళ్ళు ఏదైతే హింజ్ ఉంటుందో, హింజ్ మనకు నార్మల్గా టైటానియం హింజ్ మనం ఓపెన్ చేసి ఫోల్డ్ చేస్తున్న మధ్యలో చిన్న గ్యాప్ అయితే ఉంటుంది. సో ఆ గ్యాప్ని వీళ్ళు 3D ప్రింటింగ్తో ఫిల్ చేశారు. దాంతోపాటు ఒక స్పెషల్ మెమరీ గ్లాస్ లేయర్ కూడా యాడ్ చేశారు. సో దీనివల్ల మీరు ఫోల్డ్ చేసి అన్ఫోల్డ్ చేసినప్పుడు డిస్ప్లే మొత్తం మీకు ఫ్లాట్ కనిపిస్తుంది, ఎక్కడ మీకు మధ్యలో క్రీజ్ అయితే కనిపించదు. సో ఇది ఫస్ట్ ఫోన్ ఒప్పో Find N6 ఇలా రావడం. అండ్ అందరూ అనుకుంది యాపిల్ తీసుకొస్తుంది ఫస్ట్ ఐఫోన్ అల్ట్రాలో అనుకున్నారు, కాకపోతే ఫస్ట్ ఒప్పో Find N6లో వస్తుంది. ఐఫోన్ అల్ట్రా కూడా సేమ్ కాన్సెప్ట్, అది కూడా సెప్టెంబర్లో రావచ్చు. ఫస్ట్ యాపిల్ ఫోల్డబుల్ ఫోన్, దానికి కూడా మోస్ట్లీ క్రీజ్ అయితే ఉండదు. నెక్స్ట్ మనకి బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఇంకొక మ్యాక్బుక్ మీద వర్క్ చేస్తుంది. దీని పేరు మ్యాక్బుక్ అల్ట్రా అని చెప్పేసి పెడతారు. దీనిలో టచ్ స్క్రీన్ ఉంటుంది. అంతేకాకుండా ఇది ఫస్ట్ OLED డిస్ప్లేతో వస్తున్న మ్యాక్బుక్ అన్నట్లు చెప్తున్నారు. యాపిల్ ఇప్పటివరకు OLED డిస్ప్లేతో మ్యాక్బుక్ తేలేదు, టచ్ స్క్రీన్తో తేలేదు. ఇది ఫస్ట్ ల్యాప్టాప్ అయిద్దంట. దీనిలో ప్రాసెసర్ M5 చిప్పే ఉంటుంది. M5 Pro కానీ M5 Max కానీ ప్రాసెసర్తో వస్తుంది అన్నట్లుగా బ్లూంబర్గ్ చెప్తుంది. ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొస్తారు దాని గురించి అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ మనం పోకో నుంచి పోకో X8 సిరీస్ తీసుకొని వస్తుంది. X8 Pro, X8 Pro Max, ఈ 2 ఫోన్స్ అయితే వస్తున్నాయి. దీని గురించి వీళ్ళు టీచ్ చేస్తే F సిరీస్ గురించి ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం F ఫస్ట్ వస్తుంది, కాకపోతే Fను ఓవర్టేక్ చేయబోతున్నారు అన్నట్లుగా పెట్టారు. అంటే F సిరీస్ని కంప్లీట్గా డిస్కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే ఫస్ట్ X సిరీస్ వచ్చి తర్వాత F సిరీస్ తీసుకొస్తున్నారా, దీని గురించి వీళ్ళు క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. ఫస్ట్ అయితే X సిరీస్ అయితే వస్తుంది. 2 ఫోన్స్ వస్తాయి. ఒకటి MediaTek 8500తో వస్తుంది X8 Pro, X8 Pro Max వచ్చేసరికి MediaTek Dimensity 9500S ప్రాసెసర్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి Xbox నుంచి Xbox Helix అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్ని వర్క్ చేస్తూ ఉంది. ఆల్రెడీ Xboxలో మనకి Xbox X ఉంటుంది, S ఉంటుంది. X అనేది టాప్ మోడల్, S అనేది బడ్జెట్ మోడల్. ఇప్పుడు హెలిక్స్ అనేది ఇంకా టాప్ ఉంటుంది అనమాట. సో దీనిలో మనం PC గేమ్స్ ఉంటాయి కదా, మనం థర్డ్ పార్టీలో అంటే బయట నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు ఏ PC గేమ్ అయినా కానీ ఇన్స్టాల్ చేసుకుని ఆడుకోవచ్చు అనమాట. దీనిలో ఈ కాన్సెప్ట్ మీద ఈ హెలిక్స్ అనేవి తీసుకొని వస్తున్నారు Xboxలో. ఇది 2027లో తీసుకొని వస్తారు. 2027 ఫస్ట్ హాఫ్లో ఈ Xbox Helix అయితే మనం చూస్తాం. నెక్స్ట్ మనకి NVIDIA నుంచి ఒక కొత్త గ్రాఫిక్ కార్డ్ తీసుకొని రాబోతుంది, రూబిన్ అని చెప్పేసి. 2026లో తీసుకొని వస్తున్నారు దీన్ని, అంటే ఇయర్లో. ఈ గ్రాఫిక్ కార్డ్కి దగ్గర 288GB నుంచి 300GB ర్యామ్ అయితే అవసరం అవుతుంది. అది కూడా HBM4 ర్యామ్. అండ్ ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ ఇయర్ 2025లో చూసుకుంటే NVIDIA NB300 గ్రాఫిక్ కార్డ్ తీసుకొని వచ్చారు. అది దగ్గర 192GB వరకు ర్యామ్ కావాలి దానికి. అది వచ్చేసరికి HBM3 ర్యామ్. సో ఇప్పుడు HBM4
డెవలప్ చేయాలి. సో వీళ్ళు మొత్తం డిజైన్ చేస్తారు ఎన్విడియా వాళ్ళు. దీన్ని ఎస్కే హైనిక్స్ కానీ, శాంసంగ్ కానీ, మైక్రాన్ కానీ ఏదో ఒకటి తయారు చేస్తాయి. సో 2026లో మనం ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే చూస్తాము ఎన్విడియా నుంచి. నెక్స్ట్ మనకి గ్లోకాల్మీ అని చెప్పేసి చైనీస్ కంపెనీ, వీళ్ళు పెట్ ఫోన్ తీసుకొని వచ్చారు. పెట్ స్మార్ట్ ఫోన్ ఇది. పెట్ స్మార్ట్ ఫోన్ ఏంది, పెట్ అసలు స్మార్ట్ ఫోన్ వాడిద్దా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. పెట్ కి మనం ఏదైతే కాలర్ ఉంటుందో దానికి దీనైతే అటాచ్ చేయొచ్చు. మన పెట్ తో మనం మాట్లాడొచ్చు. మన వాయిస్ అది ఐడెంటిఫై చేయగలదు కదా, ఎంత దూరంలో ఉన్నా కానీ మనం పిలిచినప్పుడు వస్తుంది వాయిస్ ఐడెంటిఫై చేసి దానికి వినిపిస్తుంది. అండ్ దాంతోపాటు అది మనకి ఒకవేళ మనల్ని కాంటాక్ట్ అవ్వాలి, అది మనకు కాల్ చేయాలనుకోండి, దీనిలో సిమ్ కార్డ్ కూడా ఉంటుంది. చిన్న డివైస్లో మీకు సిమ్ కార్డ్ కూడా ఉంటుంది. అది మనకు కాల్ చేయాలనుకోండి, ఒక 3 సార్లు పైకి ఇలా జంప్ చేసింది అనుకోండి, మనకు ఫోన్ కాల్ అయితే వస్తుంది. దాని దగ్గర నుంచి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. దీనికి కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తే కానీ ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేయలేదు. అండ్ ఇంకొకటి, దానికి మనం మాట్లాడవచ్చు, మనం కమాండ్స్ కూడా ఇవ్వచ్చు, అది వింటది. ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు కీ చైన్ ఎక్కడ పడిపోయిందంటే అది వెళ్ళి ఎతికి తీసుకొస్తుంది కీ చైన్. అండ్ అంతేకాకుండా స్టెప్స్ని కూడా మనం మానిటర్ చేయొచ్చు, అది ఎన్ని స్టెప్స్ చేసింది, దాని హెల్త్ కూడా మనం ట్రాక్ చేయొచ్చు. యాప్లో ఫైండ్ మై కూడా ఉంటుంది, అంటే పెట్టి ఎక్కడైనా తప్పిపోయినా కానీ మనం దాని లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డివైస్ జస్ట్ 37 grams ఉంటుంది, దానికి అంత వెయిట్ అయితే అనిపించదు. దీనికి 600 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక 5 days బ్యాటరీ అయితే వస్తుంది. మళ్ళీ మీరు దాన్ని తీసి ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP67 రేటింగ్తో అయితే డివైస్ అయితే వస్తుంది. దీనికి ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇస్తున్నారు, 1 month 8,200 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. తర్వాత నుంచి ఎవ్రీ మంత్ మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. దగ్గర మంత్కి 738 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. మంత్లీ సబ్స్క్రిప్షన్ బేస్లో వస్తుంది. దీని ప్రజెంట్ చైనాలో సేల్కి అయితే తీసుకొచ్చారు. పేపాల్ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఇండియా కూడా తెప్పించుకోవచ్చు. కాకపోతే తీర్చినా వేస్ట్ అయిపోద్ది. బట్ చిన్న పప్పి అనుకోండి, అప్పటి నుంచి మనం ట్రైనింగ్ ఇస్తే దాన్ని అర్థం చేసుకోగలదు. ట్రైనింగ్ దీనికి డివైస్ తగ్గట్టు మనం ఇవ్వగలగాలి, లేకపోతే డివైస్ వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్రీకాంత్ అడుగుతున్నారు, అన్న ఇప్పుడు వస్తున్న బ్రాండ్స్ అన్ని IP రేటింగ్ 67, 68, 69K, వెట్ టచ్ డిస్ప్లే, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అన్నీ తీస్తున్నారు కదా. శాంసంగ్ ఐఫోన్స్ ఎందుకు ఇంకా IP68 మాత్రమే ఇస్తున్నారు? దీనిలో మనకి ఉపయోగపడేది ఏంది? ఇంకా IP68 ఓకే, 68 వరకు మనం యూజ్ చేస్తాము, మనకు రియల్ లైఫ్లో ఉపయోగపడుతుంది. 69 వచ్చేసరికి వాటర్ జెట్స్ని సర్వైవ్ అవుతుంది. 69K వచ్చేసరికి హాట్ వాటర్ జెట్స్ని సర్వైవ్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ మనం బేసిక్గా ఎక్కువ మంది రియల్ లైఫ్లో అయితే యూజ్ చేయరు, పెద్దగా మీకు ఎఫెక్ట్ కూడా ఉంటుంది అది. సో మీకు ఏదైనా మీరు స్విమ్మింగ్ చేస్తున్నారు అట్లాంటి చోట్ల మీరు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, స్విమ్మింగ్ ఇట్లాంటి చేసే వాళ్ళకి 69 అయితే కొద్దిగా యూజ్ అవ్వచ్చు. నార్మల్గా అయితే మాత్రం మ్యాక్సిమం యూజర్స్ అసలు అవి యూజ్ కూడా చేయరు. ఇప్పుడు మనం యాక్సిడెంటల్గా మనకి వాటర్లో పడితే ఫోన్ను కాపాడుకోవడానికి మాత్రమే వాటర్ రెసిస్టెంట్లు అనేవి. అండ్ మీరు ఏదైనా పొరపాటున పడినా కానీ ఫోన్ పాడైపోయింది అనుకోండి, మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు జస్ట్ ఒకటే మాట అంటారు, మేము వాటర్ రెసిస్టెంట్ అని చెప్పాం, వాటర్ ప్రూఫ్ అని చెప్పలేదు. సో మీరు డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ జస్ట్ పేరుకు మాత్రమే. నెక్స్ట్ మన కర్ణాటక నుంచి, కర్ణాటక గవర్నమెంట్ బిలో 16 ఏజ్ పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏపీ గవర్నమెంట్ వచ్చేసరికి బిలో 13, 13 ఏళ్ళ కింద ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి సోషల్ మీడియాకి దూరంగా ఉంచడానికి ట్రై చేస్తుంది. 90 daysలో అయితే ఏపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. అండ్ కర్ణాటక గవర్నమెంట్ అయితే ఇంకా టైం లైన్ అయితే ఏమి చెప్పలేదు. నెక్స్ట్ మనకి లియూ అని చెప్పేసి చైనా ఇతను బాతుల్ని పెంచుకుంటుంటాడు. బాతులు తింటుంటారు కదా అక్కడ, వాళ్ళు అమ్ముతుంటారు, కోళ్ళు పెంచినట్టు వాళ్ళు బాతులు పెంచుతుంటారు అక్కడ. సో ఇతనుకి ఒక డక్ ని కోసినప్పుడు దానిలో గోల్డ్ అయితే కనిపించింది, ఒక 10 grams గోల్డ్ అయితే వచ్చింది. దాన్ని తీసుకెళ్లి చెక్ చేయించాడు, నిజమైన గోల్డే అది. దగ్గర వర్త్ 1,62,000 దాకా ఉంటుంది. దీని పొట్టలో గోల్డ్ ఎలా వచ్చిందంటే, మామూలుగా నదుల్లో నుంచి ఎప్పుడు తిరుగుతుంటాయి కదా, నదుల్లో అవి మింగుతా ఉంటాయి. మనకి ఇసుకలోని సరస్సులో నుంచి కూడా కొంచెం గోల్డ్, కొన్ని పార్టికల్ గోల్డ్ తీస్తూనే ఉంటారు. సో అట్లా ఇది తిని అవి పేరుకుపోయినట్టుంది. ఒక 10 grams గోల్డ్ అయితే స్టోర్ అయింది కడుపులో. సో అదైతే దొరికింది. ఇతని దగ్గర చాలా బాతులు అయితే ఉన్నాయంట. సో వాటిని కూడా కోయడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు. దానిలో నుంచి కూడా ఏమన్నా దొరికిద్దేమని అని చెప్పేసి ప్రస్తుతానికి ఆశ చాలేదన్నమాట. ఏదో బంగారపు బాతుగుడ్డు ఏదో స్టోరీ ఉంటుంది కదా, రోజుకో గుడ్డు పెడుతుంటే దాన్ని అనుభవించకుండా చీల్ చేసి లోపల మొత్తం చూస్తారు కదా, చంపేసి దాన్ని. సో ఆ టైప్ అనమాట ఇది స్టోరీ. ఇది ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ వీకెండ్ ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కర్వ్ డిస్ప్లేస్ మీద. ఒకవేళ మీరు ఈ వీకెండ్ మ్యాచ్ అని హడావుల్లో మర్చిపోయి ఉంటే మాత్రం ఒకసారి ఇక్కడ వదిలేస్తాను వీడియో, ఒకసారి చెక్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో. అండ్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.